हाय फ्रेंड्स సమ్మర్ లో మ్యాంగోస్ విరివిగా దొరుకుతాయి కదా బాగా దొరుకుతాయి కదా సో మనం మ్యాంగోస్ తో ఈ రోజు మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మ్యాంగో తీసుకోండి మరి ఎక్కువ పండిన మ్యాంగో కాకుండా కొంచెం ఈ విధంగా ఉంటే బాగుంటది దేనికైనా ఫ్రెష్ గా ఉంటే మ్యాంగో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం పీల్ మొత్తం తీసేసుకుందాం మ్యాంగోకి ఈ విధంగా కాయకి మొత్తం పీల్ తీసేసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం కట్ చేసుకొని డైరెక్ట్ గా ఇట్లా జ్యూసర్ జార్ లో వేసేసుకుందాం మంచి ఫ్రెష్ మ్యాంగో తీసుకోవటం వల్ల కుల్ఫీ అనేది కూడా చాలా ఫ్రెష్ గా టేస్టీగా వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనము చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కుల్ఫీ మీకు గాన మీ ఇంట్లో మామిడికాయలు ఉన్నాయనుకో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పీసెస్ ఒక మ్యాంగో మొత్తం ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని డైరెక్ట్ గా జ్యూసర్ జార్ లో వేసేసుకుందాం మ్యాంగోస్ మొత్తం ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకొని జ్యూసర్ జార్ లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకుందాం అలాగే కొద్దిగా ఒక 3 ఇలాచీని ఈ విధంగా దంచుకొని వేసుకున్నాం తర్వాత మీ పాలు కాచి చల్లార్చిన పాలు మీగడతో సహా వేస్తున్నాను 1 కప్పు తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుందాం మ్యాంగో ఆల్రెడీ స్వీట్ గానే ఉంది నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసాను ఇప్పుడు దీన్ని ఫైన్ గా మూత పెట్టి ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ గా వేస్తే ఐస్ మోల్స్ చిన్నవిగా ఉన్నాయి పడిపోతాయి ఐస్ మోల్ లో పడిపోతాయి అనేసి నేను గ్లాస్ లో వేసుకుంటున్నాను చూడండి ఇంత తిక్కుగా ఉండాలి కుల్ఫీకి ఇంత తిక్కుగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఐస్ మౌల్ లోకి తీసుకుందాం మొత్తం ఇప్పుడు ఐస్ మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీ ఈ విధంగా మొత్తం వేసుకున్నాక ఇలా అనుకొని ఇంకా క్యాప్స్ మొత్తం పెట్టేద్దాం ఐస్ మౌల్స్ కి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళైనా కూడా చాలా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఇప్పుడు మొత్తం క్యాప్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెడదాం ఒక 6 అవర్స్ పెడితే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 6 అవర్స్ తర్వాత తీసుకొని తినొచ్చు ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము తీసేసుకుందాం ఐస్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బయట పెట్టాలి లేదు 1 మినిట్ కూడా మేము ఆగలేమంటే ట్యాప్ కింద ఇలా పెట్టేసామంటే ఈజీగా ఐస్ మౌల్ లో నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది తీసుకుందాం ఒక్కొక్కటి మ్యాంగో కుల్ఫీ యమ్మీ యమ్మీ ఫ్రిడ్జ్ లో ఐస్ కానీ ఐస్ క్రీమ్ కానీ పెట్టామంటే చిన్నపిల్లలే కాదు మనం కూడా పెద్దవాళ్ళు కూడా మనసు ఆగదు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి తినిందాం కాగదు నాకు కూడా అలాగే ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఫైనల్ గా అయితే తీస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మ్యాంగో కుల్ఫీ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై